హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మనం శ్రీనిధి రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అసిస్టెంట్ మేనేజర్ ఫీల్డ్ ఆపరేషన్ పోస్ట్కి నోటీస్ రిలీజ్ చేశారు. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసి 123. శ్రీనిధి తెలంగాణ గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండర్ వర్క్ చేస్తుంది. అప్లికేషన్స్ ఆన్లైన్లోనే యాక్సెప్ట్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే అప్లికేషన్ స్టార్ట్ డేట్ May 9th, 2026 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి May 29 మిడ్‌నైట్ వరకు. క్యాండిడేట్స్ ఆన్లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. వెరిఫికేషన్ టైంలో ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు రిజర్వేషన్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూద్దాం. టెన్ పర్సెంట్ పోస్ట్‌లో ఎస్‌హెచ్‌జీ మెంబర్స్‌కి రిజర్వ్ చేశారు. ఎస్‌హెచ్‌జీ కేటగిరీలో అప్లై చేసే క్యాండిడేట్స్ బ్యాంక్ ఆర్ శ్రీనిధి లోన్ డ్యూస్ పెండింగ్ ఉండకూడదు. పీడబ్ల్యూడీ రిజర్వేషన్ అనేది ఓన్లీ ఓహెచ్ కేటగిరీకి అప్లికబుల్. క్వాలిఫికేషన్స్ చూస్తే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంపల్సరీ. ఓసీ క్యాండిడేట్స్‌కి 65% మార్క్స్ ఉండాలి. బీసీస్‌కి 60% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీస్‌కి 55% మార్క్స్ ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 25-30 ఇయర్స్. బీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా అదర్ రిక్వైర్మెంట్స్ గురించి చూద్దాము ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ అనేవాళ్ళు తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో రాయడం, చదవడం ఖచ్చితంగా రావాలి. క్యాండిడేట్స్ వచ్చేసి తెలంగాణ నేటివ్ అయ్యి ఉండాలి. అప్లికేషన్స్‌లో మండల్ నేటివ్ మెన్షన్ చేయాలి. మినిమమ్ 20 డేస్ ఫీల్డ్ టూర్ చేయడానికి రెడీగా ఉండాలి. సొంతంగా 2 వీలర్ కంపల్సరీగా ఉండాలి. జాయినింగ్ తర్వాత 3 మంత్స్ లోపు బైక్ అరేంజ్ చేసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. వెహికల్ అండ్ లైసెన్స్ లేకపోతే డిస్కంటిన్యూ చేసేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే రిలీవింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ. పోస్టింగ్ అనేది మోస్ట్‌లీ నేటివ్ డిస్ట్రిక్ట్స్‌లో ఉంటుంది. కానీ నేటివ్ మండలంలో ఒక్కోసారి ఉండకపోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్‌ని బట్టి తెలంగాణలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు. ఇది గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కాదు. కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ ఇది. 1 ఇయర్ ప్రొబేషన్ ఉంటుంది. తర్వాత 5 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంట్ ఉంటుంది శ్రీనిధి పాలిసీ ప్రకారంగా. పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ 5 ఇయర్స్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. జాయినింగ్ టైంలో 35,000 కాషన్ డిపాజిట్ పే చేయాలి ఒకవేళ సెలెక్ట్ అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు సాలరీ డీటెయిల్స్ చూద్దాము. అసిస్టెంట్ మేనేజర్ గ్రాస్ సాలరీ వచ్చేసి 21,600. ట్రావెల్ అలవెన్స్, వెహికల్ మెయింటెనెన్స్ అలవెన్స్, డైలీ అలవెన్స్, పర్ఫార్మెన్స్ పే అడిషనల్‌గా ఉంటాయి. టోటల్ వచ్చేసి 33,960 పర్ మంత్ ఉంటుంది. ఓన్ బైక్ యూజ్ చేస్తే మెయింటెనెన్స్ అలవెన్స్ ఇస్తారు.
ఫ్యూచర్‌లో సాలరీ రివిజన్ చేసే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీస్ చూస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి రూ. 770 ఉంది. అండ్ ఆల్ అదర్ కేటగరీ క్యాండిడేట్స్‌కి రూ. 885 ఉంది. అప్లికేషన్స్ మే 9 నుండి మే 29 వరకు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్‌లో టోటల్ 100 క్వెషన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్‌లో టాపిక్స్ ఉంటాయి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. ఎగ్జామ్ కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. మొబైల్ ఫోన్స్, కాలిక్యులేటర్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలౌడ్ ఉండదు లోపలికి. అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్‌కి 25% మార్క్స్ డిడక్ట్ చేస్తారు. నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఈ సెక్షన్‌లో క్వాలిఫై అవ్వాలి. ఫ్రెండ్స్, స్కోర్ క్యాలిక్యులేషన్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డిఫరెంట్ సెషన్స్ డిఫికల్టీస్ బట్టి స్కోర్స్ నార్మలైజ్ చేస్తారు. ఇండివిడ్యువల్ సెక్షన్ కట్ ఆఫ్ అండ్ టోటల్ కట్ ఆఫ్ 2 అప్లై చేస్తారు. ఎగ్జామ్ స్ట్రక్చర్ చేంజ్ చేసే రైట్ శ్రీనిధి దగ్గర ఉంది. ఎగ్జామ్‌కి కంపల్సరీగా కాల్ లెటర్ అండ్ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మాత్రమే ఫైనల్ సెలక్షన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మెరిట్ లిస్ట్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ట్రిక్ట్ వైస్ వేకెన్సీస్ ప్రకారం మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. లోన్ రీపేమెంట్ డిఫాల్ట్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కారు. ఎస్హెచ్జి కేటగిరీ క్యాండిడేట్స్ ఎస్హెచ్జి డీటెయిల్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్. ఎగ్జామ్ జూన్ ఆర్ జూలై 26లో కండక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాల్ లెటర్స్ అఫీషియల్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్ చేంజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. అప్లికేషన్స్ అనేది మే 9 నుండి 29 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్‌లో రిజిస్ట్రేషన్, డీటెయిల్స్ ఫిల్లింగ్, డాక్యుమెంట్స్ అప్‌లోడ్, పేమెంట్ ఫీస్ పేమెంట్స్ ఉంటాయి. క్యాండిడేట్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాల్సినవి ఏంటి అంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది ఇంగ్లీష్‌లోనే రాయాలి. క్యాపిటల్ లెటర్స్‌లో రాయకూడదు. పేమెంట్ డీటెయిల్స్ కూడా ముందు రెడీగా పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు చూద్దాం. వాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్స్‌లో అప్లై చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసి నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ జనరేట్ అవుతాయి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డీటెయిల్స్ కేర్‌ఫుల్‌గా ఎంటర్ చేయండి. సర్టిఫికేట్స్‌లో ఉన్న స్పెల్లింగ్ నేమ్ సేఫ్ ఉండాలి. ఫైనల్‌గా ఫార్మ్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి. ప్రివ్యూ ఆప్షన్‌లో కంప్లీట్ అప్లికేషన్ చెక్ చేయాలి. అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే ఫైనల్‌గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఫోటోగ్రాఫ్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఉండాలి. వైట్ బ్యాక్‌గ్రౌండ్ ప్రిఫరబుల్. ఫోటో సైజ్ అండ్ ఫార్మాట్ కరెక్ట్‌గా అప్‌లోడ్ చేయాలి.
ఫోటో క్యాప్చర్ గైడ్‌లైన్స్ చూద్దాం ఇప్పుడు. లైవ్ ఫోటో ఆర్ వెబ్ క్యామ్ మొబైల్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు. ఫ్లే ఫేస్ అనేది క్లియర్‌గా విజిబుల్ ఉండాలి. క్యాప్స్, సన్ గ్లాసెస్, బ్లర్డ్ ఇమేజెస్ యాక్సెప్ట్ చేయరు. సిగ్నేచర్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్‌తో చేయాలి. కరెక్ట్ డైమెన్షన్స్ అండ్ ఫైల్ సైజ్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనం చూడొచ్చు. ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసి 4.53 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ డైమెన్షన్ వచ్చేసి 200 ఇంటూ 230 పిక్సెల్స్‌లో ప్రిఫరబుల్ ఉంటుంది. ఫైల్ సేవ్ చేసే సైజ్ వచ్చేసి 20 కేబీ టు 50 కేబీ ఉండాలి. సో, ఆ ఇమేజ్‌ని స్కాన్ చేసేటప్పుడు అది 50 కేబీ కన్నా ఎక్కువగా ఉండొద్దు. స్కానర్‌ని ఆ విధంగా అడ్జస్ట్ చేసి స్కాన్ చేయండి. 50 కేబీ కన్నా తక్కువగా వచ్చేటట్టుగా. అండ్ సిగ్నేచర్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్‌తో చేయాలి. డైమెన్షన్స్ వచ్చేసి 140x60 పిక్సెల్స్ ప్రిఫర్డ్ అనమాట. అండ్ స ఫైల్ యొక్క సైజ్ వచ్చేసి 10 కేబీ టు 20 కేబీ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో మాత్రమే సేవ్ చేయాలి. సో, అండ్ స్కాన్ చేసిన ఏదైతే ఇమేజ్ ఉందో దాని సైజ్ 20 కేబీ కన్నా ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్‌తో చేయాలి. అది చేసిన తర్వాత దాన్ని జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్‌లో సేవ్ చేయాలి. డైమెన్షన్స్ వచ్చేసి 240x240 పిక్సెల్స్ ఉండాలి. లేదా 3 సెంటీమీటర్స్ ఇంటూ 3 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ హైట్‌లో ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 20 కేబీ టు 50 కేబీ ఉండాలి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది ఇంగ్లీష్‌లోనే రాయాలి క్లియర్‌గా వైట్ పేపర్ మీద అక్కడ ఇచ్చినట్టుగా. క్యాపిటల్ లెటర్స్ అనేది యాక్సెప్ట్ చేయరు. అండ్ దాని డైమెన్షన్స్ వచ్చేసి 800 ఇంటూ 400 పిక్సెల్స్‌లో ఉండాలి. లేదా 10 సెంటీమీటర్స్ ఇంటూ 5 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ హైట్‌లో ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 50 కేబీ టు 100 కేబీ ఉండాలి. డాక్యుమెంట్ స్కాన్ చేసేటప్పుడు స్కానర్ రిజల్యూషన్ అనేది 200 డీపీఐలో సెట్ చేయాలి. సో, ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసే ప్రొసీజర్ చూద్దాం. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడానికి సెపరేట్ అప్‌లోడ్ లింక్స్ ఉంటాయి. ఫోటో కోసం సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, డిక్లరేషన్ వీటన్నిటికి సెపరేట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. కరెక్ట్ ఫైల్ సెలెక్ట్ చేసి అప్‌లోడ్ చేయాలి. బ్లర్డ్‌గా ఉన్నా లేకపోతే అన్‌క్లియర్‌గా ఉన్న ఇమేజెస్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, అప్లికేషన్ సక్సెస్ అవ్వాలంటే అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా, క్లియర్‌గా అప్లై చేయాలి. ఫోటో ప్లేస్‌లో ఫోటో, సిగ్నేచర్ ప్లేస్‌లో సిగ్నేచర్ అలా కరెక్ట్‌గా అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ ప్రాసెస్ చూద్దాం. పేమెంట్ ప్రాసెస్ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ మెథడ్స్ యూజ్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. పేమెంట్ టైమ్‌లో రిఫ్రెష్ ఆర్ బ్యాక్ బటన్ ప్రెస్ చేయకూడదు. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయితే ఈ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అవుతే ఈ రిసిప్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఈ రిసిప్ట్ జనరేట్ అవ్వలేదంటే పేమెంట్ ఫెయిల్ అయిందని అర్థం. సో, పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయితే ఈ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. అప్లికేషన్ ప్రింటౌట్ అండ్ రిసిప్ట్ తీసుకోవాలి. ఒకవేళ ప్రింటౌట్ రాలేదు అంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందని అర్థం. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది టోటల్‌గా శ్రీనిధికి మీద డిపెండ్ అయి ఉంటుంది. డిక్రీజ్ చేయడమా, ఇంక్రీజ్ చేయడమా అనేది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి పర్మనెంట్ ఎంప్లాయ్‌మెంట్ క్లెయిమ్ ఉండదు. మెడికల్ ఫిట్‌నెస్ కంపల్సరీ. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫైనల్‌గా శ్రీనిధి డిసైడ్ చేస్తుంది. లీగల్ డిస్ప్యూట్స్ హైదరాబాద్ జ్యూరిడిక్షన్స్‌లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఫైనల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్‌వి ఇక్కడున్నాయి. వెబ్‌సైట్‌లో వచ్చే అప్డేట్స్‌ని రెగ్యులర్‌గా చెక్ చేయాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ అండ్ ఐరిస్ స్కాన్ డేటా కండక్ట్ చేయవచ్చు. మెహందీ ఆర్ కెమికల్స్ హ్యాండ్ మీద అవాయిడ్ చేయాలి. ఫైనల్ అప్డేట్స్ అన్నీ
అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే రిలీజ్ చేస్తారు. సో, ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తూ ఉండాలి అప్డేట్స్ కోసం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైస్‌గా వేకెన్సీస్ చూద్దాము. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 123. అందులో ఓసీకి టోటల్ ఆఫ్ 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి 3 వేకెన్సీస్, బీసీఏ 16, బీసీఏకి 16, బీసీబీకి 12, ఓహెచ్‌కి 9, ఎస్సీ గ్రూప్ 1కి 4, ఎస్సీ గ్రూప్ 2కి 26 అండ్ ఎస్టీకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైస్‌గా డీటెయిల్ బ్రేకప్ అనేది నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే ఆదిలాబాద్‌కి టోటల్ 6 ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంకి 10 ఉన్నాయి. జగిత్యాలకి 1 ఉంది. జనగాంకి 4 ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లికి 2, కామారెడ్డి 2, కరీంనగర్ 5, ఖమ్మం 11, కొమ్రంభీం 4, మహబూబాబాద్ 4, మహబూబ్‌నగర్ 3, మంచిర్యాల్ 6, మెదక్ 3, మేడ్చల్ మల్కాజ్గిరి 2, ములుగు 3, నాగర్ కర్నూల్ 4, నల్గొండ 6, నారాయణపేట్ 12, పెద్దపల్లి 3, రంగారెడ్డి 9, సంగారెడ్డి 4, సిద్దిపేట్ 6, సూర్యాపేట్ 3, వికారాబాద్ 6, వనపర్తి 3, వరంగల్ 7, యాదాద్రి భువనగిరి 4. టోటల్ ఆఫ్ 123 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ప్రొఫైల్ గురించి చూద్దాము. ఈ జాబ్ ప్రొఫైల్ అనేది క్రెడిట్ మేనేజ్మెంట్, రీపేమెంట్ ఫాలోఅప్, ఎస్హెచ్జి మీటింగ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. విలేజ్ ఆర్గనైజేషన్ అండ్ ఎస్హెచ్జి మెంబర్స్తో రెగ్యులర్గా వర్క్ చేయాలి. ఫీల్డ్ విజిట్స్ ఎక్కువగా ఉంటాయి. లోన్ రీపేమెంట్స్ మానిటర్ చేయాలి. మన శ్రీనిధి యాప్ ప్రమోషన్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఎగ్జామ్ కాల్ లెటర్స్ డీటెయిల్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాల్ లెటర్ అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్కి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అండ్ ఫోటో కాపీ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఐడీస్ వ్యాలిడ్. లేట్గా వెళ్ళినా ఎగ్జామ్ అలో చేయరు. రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్గా తీసుకోరు. సో రేషన్ కార్డ్ అండ్ లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళకూడదు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళొచ్చు, బట్ లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం అలౌ చేయరు. ఫ్రెండ్స్, నేమ్ మిస్ మ్యాచ్ ఉంటే ఎగ్జామినేషన్ అలౌ చేయకపోవచ్చు. మ్యారీడ్ ఉమెన్ నేమ్ చేంజ్ అయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ కంపల్సరీ. ఎగ్జామ్ సెంటర్ చేంజ్ రిక్వెస్ట్ ఆప్షన్ లేదు. అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ బట్టి సెంటర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్కి ఓన్ రిస్క్ అండ్ ఎక్స్పెన్సెస్తో అటెండ్ అవ్వాలి. ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్, ఎగ్జామ్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే రీ ఎగ్జామ్ పాసిబిలిటీ ఉంటుంది. చీటింగ్ ఆర్ మాల్ ప్రాక్టీస్ డిటెక్ట్ అయితే క్యాండిడేచర్ క్యాన్సిల్ చేస్తారు. ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ నుండి కూడా బ్యాన్ చేస్తారు. క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామినేషన్ తర్వాత షేర్ చేయరు. క్యాండిడేట్స్ ఓన్లీ వన్ టైం ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. మల్టిపుల్ అటెంప్ట్స్ చేస్తే క్యాండిడేచర్ క్యాన్సిల్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్స్ శ్రీనిధి రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ డీటెయిల్స్. అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.